లో స్నాతకోత్సవం సభలో మరి ఒక పక్కన మోహన్ బాబు బర్త్డే ప్లస్ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన స్నాతకోత్సవ సభలో మనోజ్ మాట్లాడిన మాటలు మాత్రం కొద్దిగా ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. ఆయన మాట్లాడిన మాటలు పక్కన ఫ్యామిలీ రిలేటెడ్ సంబంధించిన వ్యాఖ్యలు చేశారు, కొన్ని పొలిటికల్ సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఫ్యామిలీ పరంగా మాట్లాడిన మాటలో మాత్రం ఒక మంచు విష్ణుని ఉద్దేశించి చేసినవే అని కూడా వ్యాఖ్యలు వస్తున్నాయి. మరోపక్క పొలిటికల్ సంబంధించిన అంశంలో మరి ఒక పక్కన పవన్ కళ్యాణ్కి ఫేవర్గా మాట్లాడారు అన్న కూడా ఆలోచనలు సంబంధించిన వ్యాఖ్యలు వస్తున్నాయి. మరి దీనిపైన మనకి మరింత సమాచారం మా సినీ జర్నలిస్ట్ ఓం గారు అందిస్తారు. ఓం గారు, ఏంటి మనోజ్ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? అంటే యాక్చువల్గా అండి, ప్రతి మార్చి 19వ తారీఖు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నిర్వహిస్తున్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ విద్యానికేతన్ అదే ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీగా మారింది. దాని స్నాతకోత్సవం కూడా జరుగుతూ ఉంటుందండి. ఆ సందర్భంగా ఏంటంటే సినిమా రంగానికి చెందినటువంటి కొందరు ప్రముఖుల్ని, అలాగే రాజకీయ రంగానికి చెందినటువంటి ప్రముఖుల్ని కూడాను ఆ కార్యక్రమానికి మోహన్ బాబు ఆహ్వానిస్తూ ఉంటారు. అలాగే ఈసారి మోహన్ లాల్ని, ముఖేష్ ఋషిని కూడా పిలిచారండి. అయితే చాలామందికి ఒక ఆసక్తి కలిగించింది ఏమిటి అంటే, గత కొంతకాలంగా పర్టికులర్గా మనోజ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏమైందంటే, ఇటు విష్ణుకి మనోజ్కి మధ్య ఒక కొంత గ్యాప్ ఏర్పడిందండి. ఆ నేపథ్యంలో ఇటు మోహన్ బాబు అలాగే విష్ణు, మనోజ్ ముగ్గురు కూడాను ఆ రోజున ఆ వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళ మాటల్లోని నిగూఢ అర్థాలు ఇంకేమన్నా ఉంటాయా అనేటువంటి సందేహం చాలామందికి వచ్చింది. అందుకని చాలా ఆసక్తిగా వాటిని ఫాలో అవుతూ వచ్చారండి. ఇందులో ప్రధానంగా జరిగింది అంటే, విష్ణు మాట్లాడాడు, చాలా క్లియర్ కట్గా తను సినిమా రంగానికి సంబంధించి తను చేసింది ఏంటి, మోహన్ లాల్తో ఉన్న అనుబంధం ఏంటి, వాళ్ళ నాన్నగారి నుంచి నేర్చుకున్నది ఏమిటి, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. అలాగే శ్రీ విద్యానికేతన్ ఇప్పుడు ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ ఉందో దానిలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, దాని గొప్పతనం ఏంటో చెప్పాడు. అక్కడ అసలు ఎలాంటి వేరే ఆలోచనకి తావులేదండి. కానీ మనోజ్ మాట్లాడుతున్నప్పుడు మాత్రము నర్మగర్భంగా, అంటే ఒక ఫ్యామిలీలో అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కలిసి ఉండాలి, ఈ రోజున ఆ ప్రేమలు తగ్గిపోతున్నాయి అంటే చెప్పడానికి ఆయన విద్యార్థులను ఉద్దేశించే చెప్తున్నా కానీ ఇండైరెక్ట్గా తన కుటుంబాన్ని, తన కుటుంబంలో ఉన్నటువంటి తన అన్నని ఇండైరెక్ట్గా అతను సంబోధిస్తూ చెప్తున్నాడే ఉన్నటువంటి ఒక భావన అయితే చాలామందికి కలిగిందండి. ఎందుకంటే ఆ మనోజ్ చాలా మాటల్లో, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇటీవల కాలంలో ఇలా జరుగుతోంది అంటే, ఎవరినైతే మనం కలిసి పెరిగామో, ఎవరితో అయితే కలిసి మనం ఇప్పటిదాకా ఉన్నామో వాళ్ళని విడిచిపెట్టడం, వాళ్ళని దూరం చేసుకోవడం, వాళ్ళతో కలవకుండా ఉండడం కేవలము డబ్బుల సంపాదన, లేకపోతే ఇది నేనే చేశాను, ఇది నాదే అనేటువంటి ఏదైతే ఒక వ్యక్తిగతంగా తనకి మాత్రమే ఒక ఇమేజ్ రావాలి, మిగిలిన వాళ్ళని పక్కన పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. మీరందరూ స్టూడెంట్స్ ఈ యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా మీ పాత స్నేహితుల్ని వీళ్ళెవరిని కూడా మర్చిపోవద్దు అని చెబుతూనే చెప్పకనే చెప్పాడు అన్నట్టుగా మనోజ్ ప్రసంగం సాగిందండి. ఎట్ ది సేమ్ ఇదే టైంలో మనోజ్ అక్కడితో ఆగలేదు, దాన్ని పొలిటికల్ స్పీచ్లోకి తీసుకెళ్లాడు. త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, అలాగే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి, డబ్బులు తీసుకుని ఓటేయొద్దు అంటూ ఇండైరెక్ట్గా ఏం చేశాడంటే, తన కుటుంబ సభ్యులకే న్యాయం చేయలేని వ్యక్తులు ప్రజలకి న్యాయం ఎలా చేస్తారు అని ఒక క్వశ్చన్ వేశాడు. అంటే ఖచ్చితంగా ఇది ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి జగన్ని సంబోధిస్తూ చెప్పిన మాటని మనం అనుకోవాల్సి ఉంటుందండి. మనమనే కాదు, చాలామంది దాన్ని అలాగే తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు జగన్కు వాళ్ళ బాబాయ్ కూతురునే మన విష్ణు మ్యారేజ్ చేసుకున్నాడు. సరే, జగన్తో ఎంత క్లోజ్గా ఉంటాడు విష్ణు, లేకపోతే విష్ణు ఫ్యామిలీ, విష్ణు భార్య అన్నది పక్కన పెడితే, ఇటు తెలుగుదేశానికి అటు వైసీపీకి కొంచెం క్లోజ్గా మూవ్ అవుతున్నటువంటి ఫ్యామిలీ మంచు వాళ్ళది. అలాంటిది డైరెక్ట్గా అతను అలా చెప్పేసరికి అందరూ ఏమనుకున్నారంటే జనసేనని సపోర్ట్ చేస్తున్నాడు మంచు మనోజ్ అనేటువంటి ఒక భావన అయితే వచ్చిందండి. ఆ తర్వాత మోహన్ బాబు మాట్లాడుతూ ఆయనైతే ఇక క్లియర్ కట్గా చెప్పాడు, ఏమీ శశభిషలు లేకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ దేశం బాగుపడాలి అంటే నేను ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడటలేదు, మోడీ మూడోసారి అధికారంలోకి రావాలి, ఆయన ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం బాగుపడుతుంది, ఏదేమైనా కానీ ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోండి, అంత మాత్రం డబ్బులు తీసుకున్నాం కదా అని చెప్పి మాత్రం ఓటేయకండి, విచక్షణతో మీకు మంచి చేసే వాళ్ళకి ఓటేయండి అని చెప్పి ఇటు మనోజు అటు మోహన్ బాబు చెప్పారు. ఇప్పుడు అవి విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయండి.